We were looking at Zechariah 14 and verse 9. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం కదా. And we saw that that's referring to that future day when the Lord will be king over all the earth. మరి భవిష్యత్తులో జరగనైనటువంటి సంఘటన, భూమి అంతటికి ప్రభు ఆయన రాజుగా ఉండనంటున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి పొద్దున చెప్పుకున్నాం. And how we are called at this time to represent that kingdom in a small way in our home. అయితే ఇప్పుడు ఈ సమయంలో మన యొక్క గృహాల్లో ఒక చిన్న తరహాలో దానికి ప్రాతినిధ్యం వహిస్తూ నమూనాగా మనం అంతా అట్లా జీవించాలనే సంగతి కూడా చూస్తున్నాం. So why is it that they could not do this in the Old Testament? అయితే పాత నిబంధన సమయంలో ఎందుకు వాళ్ళు ఇట్లా చేయలేకపోయారు? They could only show on earth how God blessed them in earthly ways. భూమి మీద ఉన్నప్పుడు భూ సంబంధమైనటువంటి విధానాల్లో దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించారో అనే సంగతులు మాత్రమే వాళ్ళు చూపించగలిగారు. The reason is that they did not have the Holy Spirit. దానికి కారణం ఏంటంటే అప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు కలిగి ఉండలేదు. So we have to see a close connection between the Spirit of God and the kingdom of God. గనుక దేవుని ఆత్మకు దేవుని రాజ్యానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా దీన్ని That's what we saw గమనించాలి. in Matthew chapter 12 and verse 28. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనాన్ని చూసాం. That it is by the Spirit of God that the kingdom of God comes to this earth. దేవుని యొక్క ఆత్మ ద్వారానే దేవుని యొక్క రాజ్యము బలమైనదిగా ఈ భూమి మీదకి రానట్టుంది. It's not just by the study of scripture. అది లేఖన భాగాలు చదివి అధ్యయనం చేయడం ద్వారా కాదు. We can study the word of God without allowing the Holy Spirit to work in our life. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి అనుమతించకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా చదవచ్చు. And then our knowledge of scripture will only be in our head. అప్పుడు లేఖనాల గురించినటువంటి జ్ఞానము అంత కేవలం మన బుర్రలోనే మన తలలోనే ఉంటుంది. And that is why you find so many differences among Christians. అందుకొరకే క్రైస్తవుల్లో అనేకమైనటువంటి విభేదాలు ఈ దినాల్లో మనకు అనుకుంటున్నాం. The difference is in their understanding of various truths of scripture. లేఖనాల్లో ఉన్నటువంటి రకరకాల సత్యాలను గురించినటువంటి గ్రహింపు, దాని గురించిన విభేదాలు ప్రజలకు ఉన్నాయి.